మీ పేరన్నా? రామంచ ప్రవీణ్. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ ఆటో నడుపుతా. అగ్రికల్చర్ ఆటో ఈ ఊరే పచ్చనూరు. కరీంనగర్లో ఈసారి ఎవరు గెలవనున్నారు, ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి? ఎంపీ వినోద్ కుమార్ గారు. అప్పుడే ఎంపీ అనేది అవుతాడు, పక్కా అవుతాడు. ఏం చేసిండని? అన్నీ చేసిండు, చాలా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు హైవే రోడ్లు కానీ, రైల్వే బ్రిడ్జీలు కానీ, పోతే రైల్వే ఇప్పుడు కరీంనగర్ బ్రిడ్జి, రైల్వే అప్పలకాడ బ్రిడ్జి కానీ చాలా చేసిండు. సిట్టింగ్ ఎంపీ చేయలేదు, చేయలే, ఒక్క పైసా పని కూడా చేయలే సిట్టింగ్ ఎంపీ. 5 సంవత్సరాల్లో ఒక్క శిలాపలకం చూపెట్టు, ఒక్క శిలాపలకం కూడా లేదు. అభివృద్ధి పదంలో ముందుకు లేదు. ఏ నియోజకవర్గం అయినా చూడు, 7 నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఊరుకు కూడా ఒక్క శిలాపలకం లేదు. ఈ సీసీ రోడ్డు పలాని ఎంపీ కోట కింద వేసిర్రు అనేది ఇది వరకు లేదు. ఏం చేసిండో తెలియదు, ఆయనకే తెలియాలి. ఇక మరి శ్రీరామ రక్ష అంటాడు, తెలంగాణ రాష్ట్రంలో మోదీ పరిపాలన ఎంపీలకు గెలవాలి అని అంటా ఉన్నాడు. ఏది గెలవది, శ్రీరామ రక్ష లేదు. అందరు కూడా మనకే సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా వినోద్ కుమార్ సార్ గెలుతాడు. ఎట్లా ఉంటది ఈసారి? మరి ఒకవైపు కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఇస్తాడు. లేదు, కాంగ్రెస్ నుంచి లేనే లేదు. ఎట్లా ఉంది బ్రో కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్, ఫెయిల్ అయింది. పథకాలు ఇవి అమలు లేదు. వాళ్ళు ఏది 6 గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి? పొలాలు ఎండిపోయినాయి, నీళ్లు లేక, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడతారు జనం. 24 గంటలు కరెంట్ ఇచ్చిరాడు. ఎక్కడ కరెంట్ ఎక్కడ ఉంటుంది? గంటకు పోతుంది, అరగంట కూడా ఉంటలేదు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు లేదు, గంటకు పోతుంది కరెంట్ అనేది లేనే లేదు. నీళ్లు లేవు, ఏది కూడా లేదు. మహిళలకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, గవే 2000 పడుతున్నాయి కేసీఆర్ ఇచ్చినాయే. రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు 2500. అది కాక పింఛన్ 4000 ఇస్తా అన్నాడుగా, అది రాలేదు. మహిళలకు 2500 పింఛన్ అవి ఇస్తా అన్నాడు, అది రాలేదు. రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బంధు రాలేదు. అదే కేసీఆర్ ఇచ్చిందే పడుతున్నాయి. కేసీఆర్ గవే 10,000 ఇస్తే అవే పడుతున్నాయి ఎకరాన. మార్పు రావాలని కోరుకున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది అన్నట్టు కోరుకున్నారు. లేదు, ఏ మార్పు రాలే. జనం అట్లా అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అందరు తిడతారు కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను మొత్తం మంది దుమ్మెత్తిపోతారు. ఏం చేస్తలేరని. ఏది 500 గ్యాస్ అయితే ఇదివరకు రాలే, ఎవరికి రాలే. నేనే తీసుకున్నా, మొన్న కూడా గ్యాస్ తీసుకున్నా, కానీ పైసలు కట్టే తీసుకున్నాం. 950 ఎంత ఉన్నది, 80 కావచ్చు. పెంచలే పింఛన్, రైతు బంధువులు ఇయ్యలే, రైతు బీమా ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇదివరకు ఇయ్యలే. చాలా మంది పెళ్లిళ్ళు అయినాయి పేదవాళ్ళకు, వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యలే. ఇంతకుముందు పెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా వచ్చినాయి, కూడా వాపసు పంపారు మార్పిస్ నుంచి. ఆటోల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది, దీన స్థితిలో ఉన్నారు. అసలు చాలా ఘోరంగా ఉన్నారు పరిస్థితి. అంటే నేననే కాదు, జనానికి కూడా తెలుసు, ఆటో డ్రైవర్లకు కూడా తెలుసు. అనుకున్న మార్పు సరిగా లేదు, 100% ఫెయిల్ అయింది గవర్నమెంట్, ఫెయిల్. మరి ప్రజాపాలన తెచ్చినాము, బ్రహ్మాండంగా పాలన చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా. లేదు, ఎక్కడ కనబడుతుంది? ఏ జనాన్ని కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది? వాళ్ళు పెట్టిన గ్యారంటీలు ఎక్కడున్నాయి? ఏడ కనబడుతున్నాయి? ఏడ లేదు కదా, ఏడ అమలు కావటం లేదు. ఎట్లా ఉంటుంది మరి ఈసారి పార్లమెంట్ లో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణ వస్తుంది, ఎక్కువ సీట్లు వస్తాయి. ఎక్కువ సీట్లు వస్తాయి, మినిమం 10 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. అంటే 10 సీట్లు వస్తాయని కరాఖండిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటాను. మార్పు వచ్చింది జనంలో కూడా, ఇప్పటికే మార్పు వచ్చింది. టీఆర్ఎస్కి మళ్ళీ ఓటేయాలని మేము తిరుగుతాంటే కూడా, మొన్న కూడా తిరిగినాం. ఇప్పుడు ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేసినాం. ఇక్కడ కూడా అంటారు ముసలోళ్ళు కానీ, రైతులు కానీ, నాయకులు కానీ, మళ్ళీ టీఆర్ఎస్కి వేయాలి, మేము పొరపాటు జరిగింది అని అంటారు. గట్లా బాధపడుతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్కే ఓటేయాలి, కారు గుర్తుకే ఓటేయాలంటారు. అజయ్ ఏం చేస్తున్నారు? నేను టెక్నీషియన్, ఇక్కడ మధ్యకుంట. కరీంనగర్ లో ఈసారి ఎవరు గెలుస్తారంట? సరే, బోయినపల్లి వినోద్ కుమార్ గారు. ఎందుకు? ఆయన కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్. మన అంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు కానీ మన పనులు కూడా బాగా తీసుకొచ్చిండు.
సో ఇప్పుడు జనాలు కూడా ఆయనే కోరుకుంటారు. అంటే మాజీ ఎంపీని కోరుకుంటున్నారు కానీ మా ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీని కోరుకుంటున్నారు. టీడీపీ వరకు మా విలేజ్ ఎలక్షన్ అప్పుడు రాలేదు, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ కూడా దేనికి కొన్ని ఎలక్షన్ మీ విలేజ్కి రాకపోయినా మీ నియోజకవర్గానికి వచ్చిందా? రాలేదు. ఇక్కడ రాలేదు, ఇక్కడ కనిపిస్తుంది. ఏంది మరి మోదీ దేవుడు అన్న అంటాడు, మరి దేవుడు అనేది అంతే ఉన్నది అని ఏం లేదు అనేది అనేది ఏం లేదు. అసలు ఏం చేసిన వినోద్ కుమార్ గతంలో మీరు చెప్పినట్టుగా మాజీ ఎంపీగా ఉన్నప్పుడు? రోడ్లు కానీ, స్మార్ట్ సిటీ కానీ, ప్లస్ మన కాదు కాంగ్రెస్ ఒకవైపు అధికార పార్టీని, ఇంకోవైపు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, రెండు పార్టీని తట్టుకొని వినోద్ కుమార్ గెలవగలుగుతారు అనుకుంటున్నారా? 100% గెలవగలుగుతారు. అంటే ఎట్లా ధీమా వ్యక్తం చేస్తుంది? ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ప్లస్ కాంగ్రెస్ టికెట్ కూడా అంతకుముందు మన అదే ప్రవీణ్ కుమార్కి ఇస్తా అనుకున్నారు కదా, అదే అలివేటి ఆయనకు ఇట్లా కొంచెం రెడ్డి వర్గం కూడా కొంచెం వెనుకగా అడిగేసింది. కాంగ్రెస్ని కూడా థర్డ్ ప్లేస్లో పెట్టాలని అనుకుంటారు. అంటే నాకు తెలిసిన సెకండ్ ప్లేస్లో బీజేపీ, బీఆర్ఎస్ 100%. అది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నీ ఒపీనియన్ ఏంది బ్రో, ఒక యువకుడిగా? కాంగ్రెస్ 60 ఏళ్ళు చేసింది, ఏమి ఇంతగా డెవలప్ చేయలేదు. 10 సంవత్సరాలు ఎంత డెవలప్ అయింది దాన్ని పట్టుకుంటే? 4 నెలలు అవుతుంది కదా మరి. 4 నెలలు అయినా ఏం చేసిరు? ఇప్పుడు బస్సు పెట్టిరు, ఫ్రీ బస్ అని. ఫ్రీ బస్ అంటే అది ఫ్రీ బస్సు, ప్రజలు బస్ కిరాయిలు పెట్టుకున్నంత పొజిషన్లో లేకుండా లేరు కదా, వేస్ట్ అది. మిగతా పథకాల పరిస్థితి, పథకాలంటే అది ఉంటాయో పోతాయో తెలియదు అది ఈ ఎలక్షన్ తర్వాత. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటారు అది ఉంటుందో ఉండకూడదు అని అంటారు. ఓవరాల్గా అయితే కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ 100%.